తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా యూనిట్ కార్యవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. భీమవరంలోని అంకాల ఆర్ట్స్ అకాడమీలో జరిగిన సమావేశంలో కార్యవర్గ కమిటీ పదవులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా వై మోహనరావు, అసోసియేట్ అధ్యక్షులు ఎస్కే ఉమర్ ఆలిషా, ఉపాధ్యక్షులు జీవీ రామనాగు, ఎస్ మానస, ఎంవి లక్ష్మీనారాయణ, ఎం సదాశివ ప్రసాద్, కె కనకరాజు, ఎం వెంకటేష్, ఎం సాయిబాబా, వి రాజేష్ కుమార్, కార్యదర్శి జి జక్కరయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్పీ పులఖండం, సహాయ కార్యదర్శిగా ఎండి అస్కర్ అలీ, సహాయ కార్యదర్శులు కె మాణిక్యాలరావు, సిహెచ్ రాజేష్, జి నారాయణ, జి ప్రసాద్, ఎం పద్మిని, కోశాధికారిగా పి నాగభూషణం ఎంపికయ్యారు. ఎన్నికల అధికారిగా సిహెచ్ పాపారావు, సహాయ ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి కేదారేశ్వరరావు, ఎన్నికల పరిశీలకుడుగా భూపతిరాజు రవీంద్రరాజు వ్యవహరించి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగాను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగాను, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి, జిల్లా ఎన్నికలు. దానిలో భాగంగా ఉదయం ఏలూరు జిల్లాకి ఎన్నికల పరిశీలనగా వెళ్ళడం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఎన్నికల పరిశీలనగా రావడం జరిగింది. ఇక్కడికి ఎన్నికల అధికారిగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపారావు గారు, అలాగే సహాయ ఎన్నికల కేదారేశ్వర గారు కూడా, ఆయన రాష్ట్ర ఆర్టీసీ సంఘం ప్రెసిడెంట్ గారు, ఆయన కూడా రావడం జరిగింది. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. వారి కార్యవర్గం అంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో అధ్యక్షులుగా మోహన్ రావు గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా మా విఆర్ఓల సంఘం నుంచి మన జక్కయ్య గారు కూడా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కార్యవర్గ సభ్యులు 19 మంది ఉంటారు మొత్తం అందరూ కూడా. వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఐక్యతకు సంబంధించి ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావట్లేదని ఇబ్బంది పడుతూ ఉంటే మా కేఆర్ఎస్ గురునాథ్ గారి ఆధ్వర్యంలో జూన్ 5వ తారీఖున రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవాడలో 10,000 మందితోటి పెట్టి ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం వచ్చిన ఉద్యోగుల సమస్యల మీద ఒక దిశానిర్దేశం ఉండాలని చెప్పి కొన్ని సూచనలు అవి చేయడానికి అక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మా సభకు పిలవడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని కూడా. ఎందుకంటే ఉద్యోగుల సమస్యలు ఇప్పటికీ ఎన్నో అపస్కృతంగా ఉన్నాయి. ఉద్యోగులకు అసంతృప్తి పెరిగే పరిస్థితి ఉంది. అలాగే సిపిఎస్ విషయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సంవత్సరంలోపు సిపిఎస్ రద్దు చేస్తున్నారు. కానీ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, కనీసం కమిటీ కూడా వేయలేదు. అటువంటి సిపిఎస్ కూడా రద్దు చేయడం కమిటీ సిపిఎస్ జీపీఎస్ రాష్ట్రంలో ఉన్నాయి. అందువల్ల ఆ సమస్యను కూడా పరిష్కరించాలని, అలాగే ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారానికి శ్రీకారం చుట్టడానికి జూన్ 5వ తారీఖు విజయవాడలో రాష్ట్ర కౌన్సిల్లో అతి భారీగా చేసి ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని చెప్పి ఆ సమావేశం ఏర్పాటు చేసింది. అందున అందరూ కూడా సమావేశ విజయవంతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సభకు తెలియజేస్తున్నాను. నా పేరు వై మోహన్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పశ్చిమ గోదావరి జిల్లాకి నూతన అధ్యక్షుడిగా ఎన్నికై ఉన్నాను. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క స్లోగానే భజనతో కాదు బాధ్యతతో, పార్టీతో కాదు ప్రభుత్వం దాని స్లోగాన్కి కట్టుబడి మేము నూతనంగా ఎన్నికైన నేను ఆ యొక్క స్లోగాన్కి కట్టుబడి బాధ్యతగా పనిచేస్తానని చెప్పేసి, అదే రకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ అడుగు జాడల్లో ఈ యొక్క జిల్లా మాజీ అధ్యక్షులు సూర్యనారాయణ రాజు గారి సలహాలతో మేము ముందుకి నడిచి వెళ్ళి ప్రతి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగికి జవాబుదారీగా ఉంటూ ప్రతి సమస్యను కూడా మా సమస్యగా చూసి పరిష్కరిస్తానికి మేము పాటుపడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. నా పేరు గుమ్మళ్ళ జక్కరయ్య. నేను ఏపీజీఏ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదములు. అలాగే మా రాష్ట్ర నాయకులు కేఆర్ సూర్యనారాయణ గారు
నినాదంతో ఆయన అడుగుజాడలో అలాగే మా నాయకులు రవీంద్రరాజు గారు అలాగే గత కాలంలో చేసినటువంటి కె సూర్యనారాయణ రాజు జేఆర్ఎస్ఎన్ సూర్యనారాయణ రాజు గారు వారి యొక్క అడుగుజాడలో మేము అందరం టీం అందరం ఐక్యంతో ప్రతి ఉద్యోగికి మా వంతు బాధ్యతగా వారి సమస్యని మా సమస్యగా భావించి ముందుకు వెళ్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గణపతి సచ్చిదానంద స్వామీజీ 83వ జన్మదిన వేడుకలు ఆకివీడు దత్తక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి, ట్రస్టీలు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, దండు రామకృష్ణరాజు, వడ్డీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దైవంచి పద్మావతి గారు, సుబ్బలక్ష్మి గారు, పద్మావతి గారు, రామచంద్ర గారు. నెక్స్ట్ సరే అమ్మాయి తెలుగు రాదు. ఎలా వచ్చాము అమ్మ, మీరు ఇలా వచ్చాము మిత్రులు. రండి రెండమ్మా రండి అయ్యా. హిందీ వాళ్ళ జై గురుదత్త బోలో. జై గురుదత్త. పాఠశాల వాళ్ళు రండి, ప్రిన్సిపాల్ గారు ఇక్కడే కూర్చున్నారు. టీవీలో కదండి. నెక్స్ట్ రాజశేఖర్, శిరీష మీరు రండమ్మా. మురళి కృష్ణవేణి గారు రండి. దత్తక్షేత్రంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మైసూరు దత్తపీఠం ప్రధాన పీఠంలో పూజ్య గణపతి సచ్చిదానంద స్వామి వారి 83వ జన్మదినోత్సవ వేడుకలు, పుట్టు పండుగ వేడుకలు అతి ఘనంగా, అతి వైభవపేతంగా పెద్ద పెద్ద వేద పండితులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వేద పండితులు, వారి ఆశీస్సుల మధ్య, భక్తుల మధ్య, అలాగే దేశ విదేశాల నుంచి వచ్చిన అధికార రాజకీయ ప్రముఖులతోటి ఇవాళ అక్కడ సభ మారుమోగుతోంది. ఈ సందర్భంగా ఆకివీడు దత్తక్షేత్రంలో స్వామీజీ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ చంద్రుడికో నూలుపోగులాగా ఇవాళ మేము కేక్ అంటే కళాఖండ కేక్, ఇది ఇతర కేకులు ఏవి కూడా మేము ఉపయోగించము. ఆ కేక్ కట్ చేస్తున్నాము చిన్నారుల చేత. అలాగే మరి అర్హులైన వారికి దుప్పటి పంపిణీ చేస్తున్నాం. దాంతో పాటు వైశాఖ మాసం ఈ సూత ఫలాన్ని కూడా వారికి అందజేస్తున్నాం అని చెప్పుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై గురుదత్త. ఈరోజు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 83వ పుట్టినరోజు సందర్భంగా ఆకివీడు దత్తాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమ్మంపాటి త్రినాథ్ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మైసూరు ఆశ్రమం నందు స్వర్ణ సింహాసనంపై ఉన్న స్వామీజీకి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు పాదుకా పూజ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులకి, అదేవిధంగా కమిటీ సభ్యులకి నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త.
కడప జిల్లా మైలవరం గ్రామంలో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించి ఉరి తీయాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. భీమవరం అంబేద్కర్ సెంటర్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఫౌండర్ కోనా జోసెఫ్, దళిత నాయకులు గంటా సుందర్ కుమార్, కేసీ రాజు మాట్లాడుతూ 4 ఏళ్ల చిన్నారిపై ఇటువంటి దాడులను జరగడాన్ని దళిత సంఘాలన్నీ ఖండిస్తున్నాయని, నిందితులను కఠినంగా శిక్షించడమే కాకుండా ఎన్కౌంటర్ కూడా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తిరుపతిలో దళిత యువకుడు జేమ్స్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈది రవికుమార్, టి ప్రసాద్, గాతల సందీప్, పిల్లి రవికాంత్, గెడ్డం జార్జ్, ఈది శేఖర్, ఆధార్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజునే ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్టయితే మరి ఎన్నో అరాచకాలు, ఎన్నో దౌర్జన్యాలు, ఎన్నో ఇబ్బందిమైన విషయాలని మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే కడప జిల్లా మైలవరంలో 4 సంవత్సరాల పసిపాపని ఒక వ్యక్తి రేప్ చేసి చంపేయడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో జనాలందరూ కూడా కులమతాలు అత్యంతంగా ఖండిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజున భీమవరంలో అన్ని దళిత సంఘాలు ఐక్యంగా ఈ రోజున దాన్ని ఖండిస్తున్నాం. రెండవది చూసినట్టయితే తిరుపతిలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిపై కొంత వ్యక్తులు కులంతో దూషించి ఆయన దారుణంగా కొట్టి ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నించారు. ఆయన అరెస్ట్ చేశారు. ఈ రోజు కూడా ఆ దోషుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ రోజున ఈ రెండింటి మీద కూడా దళిత సంఘాలంతా కూడా ఐక్యతగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఇటువంటి సంఘటనలు చేస్తుంటే ప్రభుత్వాలు నిమ్మకి నీరు పోసినట్టు ఇలాగ ఊరుకోవడం అనేది సమంజసం కాదు. ఈ రోజున పసికందు ఏమి తెలియని పసికందు మీద ఇలా రేప్ చేసి చంపేయడం అనేది దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరుతో ఖండిస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఆ వ్యక్తిని ఉరి తీయాలని, అటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అందరు కూడా జైపీములు. ఈరోజు భీమవరపట్నం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ సాధన కమిటీ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కడప జిల్లా మైలవరంలో 4 సంవత్సరాల పసిపాపని ఒక వ్యక్తి రేప్ చేయడం అనేది చూసాం. చాలా సిగ్గుపడుతున్నాం. ప్రభుత్వం అటువంటి వ్యక్తులపై ఎన్కౌంటర్ చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే తిరుపతిలో ఒక దళిత యువకుడైనటువంటి జేమ్స్ అనే యువకుడిని విపరీతంగా కొట్టి మూత్రం కూడా తన ముఖం మీద వేయడం అనేది మనం పత్రికల్లో, టీవీలో చూసాం. అటువంటి వ్యక్తులపై చట్టరీత్యా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ బొమ్మ దగ్గర 4 సంవత్సరాల పాపను రేప్ చేసినందుకు, అలాగే తిరుపతిలో జేమ్స్ అనే కుర్రాడు చదువుతుండగా ఆడపిస్తున్న కార్యక్రమాలకి ఖండిస్తూ అన్ని దళిత సంఘాలు ఏకతాటిపై నిరసన తెలియజేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. రోజు భీమవరం పట్టణంలో దళిత సంఘాలు అందరూ కలిసి కడప జిల్లాలో బాలికపై జరిగినటువంటి సంఘటన గురించి, అలాగే తిరుపతిలో జేమ్స్ పై జరిగిన సంఘటన గురించి మేము న్యాయం చేయాలని, ఈ 2 జిల్లాల పట్ల జరిగిన వారికి న్యాయం చేయాలని దళిత సంఘాలందరూ కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వ పెద్దలు, అలాగే హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు దీనిపై చట్టపరమైన చర్య తీసుకుని న్యాయం జరిగివ్వాలని. పాకిస్తాన్ కుట్రలు, కుతంత్రాలు మనల్ని ఏమీ చేయలేవని, ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వారిని తుదముట్టించాలన్నదే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భీమవరం కొత్త బస్టాండ్ నుండి పోలీస్ బొమ్మ సెంటర్ వరకు సోమవారం జై హో భారత్ ర్యాలీ నిర్వహించారు. స్నేహ, చైతన్య ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చెన్నంశెట్టి శ్రీనివాస్, కడలి హరిబాబులు మాట్లాడుతూ ఆడబిడ్డల కుంకుమ చెరిపిన వాళ్లు భూమి మీద ఉండకూడదనే కేంద్రం ఆపరేషన్ సింధూర్ను చేపట్టిందని, ఉగ్రవాదంపై పోరాడుతున్న ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కు జోహార్లు తెలుపుతూ నివాళులర్పించారు. నిర్వాహకులు
నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అన్ని రంగాల వారితో పాటు కార్మికులంతా ప్రధాని మోడీకి అభినందనలు తెలుపుతూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డగర్ల ప్రభాకర్, గాంధీ, ఎం సీతారాం ప్రసాద్, ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు. పహల్గామ్ దాడికి భారత ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కేవలం 3 రోజుల్లో నేలమట్టం చేసిన మన భారత సైనికులు, అలాగే వాయుసేన, నౌకాదళ సిబ్బంది, అలాగే సరిహద్దులో ఉన్న సైన్యం అందరూ కూడా 3 రోజుల్లో విపరీతంగా మన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, అలాగే పాకిస్తాన్ ప్రజల్ని గడగడలాడించిన మన భారత సైన్యానికి మద్దతుగా మనందరం కూడా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా వారి యొక్క సైనికులకి మద్దతు తెలియజేస్తూ ఇవాళ జై హో భారత్ అనే కార్యక్రమాన్ని మన కొత్త బస్టాండు దగ్గర చైతన్య ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది. దీనికి ఎందుచేతంటే ప్రతి భారతీయుడు కూడా మనకు ఏదైతే అమాయకుల్ని ప్రాణాలు తీసిన, అమాయకుల ప్రాణాలు బలిగొన్న పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల్ని, ఉగ్ర దాడిని కూడా ఖండిస్తూ ప్రతి భారతీయుడు కూడా మనం ఏదైతే ఉందో మన మోడీ గారి యొక్క నాయకత్వంలో పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పారని చెప్పి ఇక ముందు కూడా మన జోలికి వస్తే ఇదే విధంగా ఉంటుందని హెచ్చరిస్తూ పహల్గామ్లో అమాయకుల ప్రాణాలను బలిగొన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రదాడికి నిరసనగా మన భారతదేశం మరి వాళ్ళకి ఎదురుదాడి జరిపి ఆ దాడిలో మన భారత సైన్యం కూడా చనిపోవటం జరిగింది, అమాయక ప్రజలతో పాటు. మరి ఈ సైన్యం రాత్రి అనక, పగలనక, ఎండనక, వాననక సరిహద్దుల్లో కాపలా కాస్తూ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి పూర్తి రక్షణ కల్పిస్తూ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. మరి వాళ్ళ పిల్లల్ని, తల్లి తండ్రుల్ని, భార్యలను కూడా వదిలేసి మన కోసం కష్టపడుతున్నటువంటి సైన్యానికి మనం మద్దతు తెలియజేయాలి. ఈ సందర్భంగా మరి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్నేహ చైతన్య ఆటో యూనియన్లు ఈరోజు ఈ జై హో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తాం. మన మీద దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి పాకిస్తాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ కానీ మన ఆర్మీ కానీ తరిమి కొట్టి మరి ఇండియాని ఏం చేయలేం అన్న స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే మనం కార్మికులుగా మనం ఇక్కడ హ్యాపీగా ఉండడానికి, వ్యాపారం చేసుకోవడానికి కారకులైన మన ఆర్మీకి ఒకసారి మనం సెల్యూట్ తెలియజేస్తూ చైతన్య ఆటో యూనియన్ తరఫున జై హో భారత్ కార్యక్రమం నిమిత్తం కొత్త బస్ స్టాండింగ్లో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. జై హో భారత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను మర్యాదపూర్వకంగా కలిసిన డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ. నిత్యం యోగా అభ్యసనం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. భీమవరంలో ఘనంగా బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. గణపతి సచ్చిదానంద స్వామీజీ 83వ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం, ఆకివీడు దత్తక్షేత్రాలలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.